నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. విశాఖపట్నం పోర్టు అథారిటీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క మే నెలలోనే సరుకు రవాణాలో పలు పాత రికార్డులను తిరగరాస్తూ నూతన రికార్డులను నెలకొల్పింది. 90 ఏళ్ల పోర్టు చరిత్రలో వ్యాపార భాగస్వాముల సౌజన్యంతో పోర్టు రికార్డు స్థాయిలో ఫలితాలను సాధించిందని విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు తెలిపారు. ఈ మేరకు మే నెలలో విశాఖ పోర్టు సాధించిన ప్రగతి, నూతన రికార్డుల వివరాలను ప్రకటనలో విడుదల చేశారు. 221 నౌకల ద్వారా మే నెలలో 85,81,927 మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసి నూతన రికార్డును నెలకొల్పామని తెలిపారు. 48 నౌకల ద్వారా 22,35,891 మెట్రిక్ టన్నుల కోక్ ను పోర్టు దిగుమతి చేసుకుందని, గతంలో జూలై 2002లో 21,39,771 మెట్రిక్ టన్నుల కోక్ దిగుమతులే అత్యధిక నిర్వహణగా ఉండేదన్నారు. అదేవిధంగా 13 క్రూడ్ ట్యాంకర్ల ద్వారా 14,27,223 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ ను పోర్టు నిర్వహించిందని, కంటైనర్ సరుకు రవాణాలో 53 నౌకల ద్వారా 70,539 టీయూల కంటైనర్లను ఎగుమతి చేసినట్లు పేర్కొన్నారు. 3 నౌకల ద్వారా 5,04,815 మెట్రిక్ టన్నుల బాక్సైట్ ను దిగుమతి చేసుకున్నామని, ఈ ఏడాది మార్చిలో చేసిన 2,64,630 మెట్రిక్ టన్నుల బాక్సైట్ దిగుమతులే ఇప్పటి వరకు ఉండగా ఒక నెలలో అత్యధిక బాక్సైట్ దిగుమతిగా రికార్డులో ఉందన్నారు. అలాగే 17 నౌకల ద్వారా 4,37,270 మెట్రిక్ టన్నుల మ్యాంగనీస్ ఓర్ ను రవాణా చేశారని, గత ఏడాది జూలైలో 3,66,752 మెట్రిక్ టన్నుల మ్యాంగనీస్ ఓర్ నిర్వహణ అత్యధిక సరుకు రవాణాగా ఉండేదన్నారు. 5 నౌకల ద్వారా 3,08,213 మెట్రిక్ టన్నుల లైమ్ స్టోన్ ను దిగుమతి చేశారని, 2022 మే నెలలో చేసిన 2,13,170 మెట్రిక్ టన్నుల లైమ్ స్టోన్ ఇప్పటి వరకు రికార్డుగా ఉండేదన్నారు. పాత రికార్డులను తిరగరాస్తూ విశాఖ పోర్టు ఇంతటి ప్రగతి సాధించడం పట్ల పోర్టు చైర్పర్సన్ డాక్టర్ ఎం అంగముత్తు సంతోషం వ్యక్తం చేశారు. ఈ రికార్డులో సంస్థ నిర్వహణ సామర్థ్యాన్ని తెలియజేస్తుందన్నారు. సముద్రయాన రంగంలో నూతన రికార్డులను సృష్టించడంలో మరింత శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోర్టు చైర్మన్ అంగముత్తు అన్నారు.